గైస్ మనకు ఈరోజు మార్నింగ్ నుంచి మనకు 25,000 సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో దాని ఇన్ఫర్మేషన్ చాలా గ్రూప్లలో షేర్ కావడం జరిగింది. అయితే దీని గురించి నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇందులో మనకు రాబోతున్నటువంటి నోటిఫికేషన్స్ ఏవి, సో ఏ టైము ఎలా రాబోతున్నాయి. సో మనకు వెంకటరామరెడ్డి సార్ ఏదైతే మీకు ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ అయిందో, సో వెంకటరామరెడ్డి సార్ గతంలో కూడా డిఎస్సి విషయంలో గ్రూప్స్ విషయంలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం జరిగింది అండ్ దట్ అక్యురేట్ కూడా. అయితే ఇక్కడ చూసుకుంటే సో అక్కడ అక్యురసీ ఉంటుందనే కాన్సెప్ట్ తోనే వీడియోని అయితే చేస్తున్నాను. దీన్ని ఒక్కసారి నేను బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు అయితే చూడండి, ఖచ్చితంగా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. అయితే గైస్ ఇక్కడ చూసుకుంటే సార్ మెన్షన్ చేసినట్టుగా మనకి 25,000 జాబ్ నోటిఫికేషన్స్ అనేవి మనకు ఏప్రిల్ నుంచి మనకు జూన్ మధ్యలో రాబోతున్నాయి అని చెప్పేసి బీసీ అండ్ ఎస్సీకి సంబంధించిన రిజర్వేషన్స్ ఆమోదించబడిన వెంటనే సో ఆ కాన్సెప్ట్ మీద దీన్ని పోస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పటికి మనకు బీసీ అండ్ ఎస్సీ ఏదైతే విద్యా ఉద్యోగాలకు సంబంధించిన రిజర్వేషన్ ఉందో దీనిపైన ఆమోదాలు జరిగాయి. సో దీని ఫర్దర్ ఏదైతే చట్ట పర్పస్ లో ఉందో దాని పర్పస్ లో వెళ్ళిపోయిన తర్వాత మనకు నోటిఫికేషన్స్ అనేది అప్పుడు నోటిఫికేషన్స్ మీద వర్కౌట్ చేస్తారనేది వాస్తవమైనటువంటి విషయం. అయితే ఇక్కడ చూసుకుంటే ఈ యొక్క టైం పీరియడ్ లో వచ్చేసి ఉన్నటువంటి నోటిఫికేషన్స్ ఏవి ఒక్కసారి బ్రీఫ్ గా మాట్లాడితే సార్ ట్యాగ్ చేసినటువంటి విషయంలో చూసుకుంటే ఫస్ట్ డిఎస్సి అండ్ నెక్స్ట్ మనకు టీజీపీఎస్సీకి సంబంధించి ట్యాగ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ ఇక్కడ డిఎస్సి విషయం గురించి అంటే ఇప్పుడు ఉన్నటువంటి విషయంలో చూసుకుంటే ఏప్రిల్ గురించి మాట్లాడుకుంటే ఏప్రిల్ టు జూన్ మధ్యలో అనుకుంటే ఏప్రిల్ విషయం గురించి మాట్లాడుకుంటే ఇన్ డెప్త్ గా ఇక్కడ చూసుకోండి. ఏప్రిల్ లో మనకు ఫస్ట్ గా విఆర్ఓ, సో ఇప్పుడు నేమ్ చేంజ్ అయింది విఏఓ, అంటే ఇది నేమ్ ఫిక్స్ అయిపోయింది విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. సో మనకి ఇది కన్ఫర్మ్ అయిపోయింది. సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఫస్ట్ రాబోతా ఉంది టీజీపీఎస్సీకి సంబంధించిన దాంట్లో. క్లియర్? ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనకి ఇది ఆల్రెడీ సర్వీస్డ్ పర్సన్స్ ని తీసుకుంటారు కాబట్టి, ఎవరైతే సర్వీస్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని మళ్ళీ వాళ్ళకు బదిలీ చేస్తారు కాబట్టి, సో వాళ్ళని తీసుకుంటారు కాబట్టి ఇది ఫస్ట్ మనకు తీసుకోవాల్సినటువంటి నోటిఫికేషన్ కాబట్టి దాన్ని రిలీజ్ చేస్తారు. వాళ్ళు పోగా మిగతా రిక్రూట్మెంట్ అనేది నేను నెక్స్ట్ వీఆర్ఓ డీటెయిల్ వీడియో చేస్తాను, అందులో కూడా మీకు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాని తర్వాత మనకు వస్తున్నటువంటి నోటిఫికేషన్ ఏంటంటే సో మనకు డిఎస్సి రావచ్చండి. సో డిఎస్సి సో మనకు ఏప్రిల్ లో విఆర్ఓ సంబంధించిన అప్డేట్ రావచ్చు అండ్ నెక్స్ట్ మంత్ అదే ఏప్రిల్ లో మనకు టెట్ ఉంటుంది కాబట్టి డిఎస్సి ఏప్రిల్ తర్వాత నెక్స్ట్ మంత్ కు మేకి వెళ్ళిపోతుంది. సో డిఎస్సి అనేది కూడా టెట్ కమ్ డిఎస్సి, సో టెట్ అండ్ డిఎస్సి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుందండి. సో ఫస్ట్ టెట్ దాని తర్వాత డిఎస్సి అయితే వస్తుంది. సో కాబట్టి ఫస్ట్ డిఎస్సి రాదు, టెట్ వేస్తారు ఏప్రిల్ లో. సో ఏప్రిల్ టెట్ రిలీజ్ అయిన విఆర్ఓ అండ్ టెట్ వస్తుంది, దాని తర్వాత మంత్ డిఎస్సికి వెళ్ళిపోతుంది. సో టోటల్ గా చూసుకుంటే మనకు ఇంకా నెక్స్ట్ ఈ యొక్క జూన్ పర్పస్ లోకి వెళ్ళిపోతే అండ్ మే జూన్ లో కూడా చూసుకుంటే మనకు టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అక్కడి నుంచి వచ్చే రిక్రూట్మెంట్ కింద చూసుకుంటే విఆర్ఓ అయితే ఉంటుంది, దాని తోడుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంటుంది. సో ఈ రెండు నోటిఫికేషన్స్ మనకు టీజీపీఎస్సీ నుంచి రాబోతా ఉన్నాయి కాబట్టి వాటిని ట్యాగ్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే డిఎస్సి ఒక 6,000 పోస్టులు అనుకో అప్రాక్సిమేట్లీ అండ్ మనకు టెట్ వస్తుంది, దాంతో పాటు విఆర్ఓ 10,000 పోస్టులు మొత్తం ఒక 16,000, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అప్రాక్సిమేట్లీ ఒక 1,100. సో మొత్తంగా ఇక్కడే దగ్గర మనకు 17,000 జాబ్స్ అయితే అయ్యాయి. సో మరి నెక్స్ట్ దీనికి సంబంధించింది ఓకే, మరి పోలీసు ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ లేదా? సో ఇక్కడ చూసుకుంటే మనకు టీజీకి సంబంధించినటువంటి ఎస్ఐ అండ్ పీసీకి సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్ రాబోతా ఉందో సో ఇది ఒక అప్రాక్సిమేట్లీ మనకు ఒక 8,000 to 10,000 ఉంటుంది. సో ఈ 8,000 to 10,000 మధ్యలో చూసుకుంటే అంటే ఇక్కడ ఒక 17,000 ఇక్కడ అయిపోయినాయి నోటిఫికేషన్స్ లో, దానికి తోడు ఒక 8,000 నుంచి 10,000 మధ్యలో అప్రాక్సిమేట్ ఒక 10,000 అనుకుంటే మొత్తం 27,000 అంటే ఒక 1000 అటు ఇటు 25,000 సంబంధించినటువంటి పోస్టులు ఖాళీలు అయితే రాబోతా ఉన్నాయనే కోణంలో దీని ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ కావడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటిది మరి ఏప్రిల్ లో వస్తున్న నోటిఫికేషన్ అంటే సో వెంటనే ఏప్రిల్ లో నోటిఫికేషన్ అయితే పోలీస్ సంబంధించి రాదు. సో చాలా వర్క్ అయితే ఉంది దాని పట్ల చేయవలసింది, ఎందుకంటే చాలా మంది పోలీసు ఉద్యోగాలకు సంబంధించి వెయిట్ చేస్తా ఉన్నారు.
సో ఆ వర్క్ ఉంది కాబట్టి మనకు సింపుల్ గా ఫారెస్ట్ బిడ్ ఆఫీసర్ ఆల్రెడీ అప్రూవల్. సో విఆర్ఓ కూడా మనకు పక్కాగా భూభారతి చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే తప్పకుండా ఈ యొక్క సర్వీస్ అవసరం. విఏఓ సో అది పక్కా అవసరం కాబట్టి ఆ రెండు మస్ట్ అండ్ షుడ్ చేయాల్సినటువంటిది. సో దాని నెక్స్ట్ టెట్ ఇచ్చిన వెంటనే మళ్ళీ డిఎస్కి వెళ్ళిపోతారు కాబట్టి ఇట్లా ఒక 1 or 2 months లో మనకు కూడా సో పోలీస్ నోటిఫికేషన్ అంటే ఐ మీన్ మే ఎండింగ్ జూన్ లో కూడా మనకు పోలీస్ నోటిఫికేషన్ మీద పిక్చర్ క్లారిటీ వస్తుంది. సో ఎప్పుడు కూడా అప్డేట్ అనేది ఆ రోజులు ఆ డేట్లు దగ్గర పడుతున్న కొద్దీ వస్తూ ఉంటుంది. సో మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది. 100% నేనైతే మీకు ప్రతి విషయం కూడా ఫార్వర్డ్ చేస్తాను. డీటెయిల్ గా వీటిని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో అట్లా ఫర్దర్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరైతే విఆర్ఓ అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి ఇంకెవరైనా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా కనెక్టివిటీ కోర్స్ ఉంది, మనకు లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. సో ఖచ్చితంగా మీరు డౌన్లోడ్ చేసుకోండి యాప్ ను, పక్కగా మీరు ప్రిపరేషన్ అయితే పెట్టుకోండి. అండ్ ఫర్దర్ మీరు ఖచ్చితంగా వీడియో లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ ఎలాంటి అప్డేట్ ఉన్నా మీకు అప్డేట్ ఉన్నా లేకుంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా లేకపోతే ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా మీకు డైరెక్ట్ ఫార్వర్డ్ చేస్తాను నేను. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఎవరైతే ప్రిపరేషన్స్ ఉన్నారో విఆర్ఓ గానీ ఎస్ఐ కానిస్టేబుల్ గానీ ఖచ్చితంగా కనెక్టివిటీ షాప్ డౌన్లోడ్ చేసుకోండి. అది మీకు అడ్వాన్స్ అండ్ అప్డేట్ ఉన్నటువంటి ఫుల్ కోర్సు తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం రెండు ఉండడం జరిగింది మన యొక్క యాప్ లో. సో తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.